నేను మీ క్రేజీ పిల్లర్ అమ్మ. ఈ రోజు అయితే నేను నా కొత్త యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను. చాలా డేస్ నుండి అనుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని. బట్ అది ఈ రోజుకి నాకు చాలా నెరవేరింది అనమాట. నా ఫస్ట్ వీడియో బల్కంపేట ఎల్లమ్మ దగ్గర చేయాలని నా కోరిక. అందుకనే ఈ రోజు అయితే మేము మార్నింగ్ 7:30 or 8 o'clock అవుతుంది అనుకుంటా టైం. మేమైతే బల్కంపేట ఎల్లమ్మ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉన్నారో. ఇక్కడ వీడియో తీయాలంటే కూడా నాకు భయంగా ఉంది, ఎందుకంటే ఇంతమంది జనాల మధ్య తీస్తానా లేదా అనేసి. మనమైతే ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వద్దాం. తర్వాత విషయాలు మనం మాట్లాడుకుందాం. లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వద్దాం, పదండి. బల్కంపేట ఎల్లమ్మ బంగారు తల్లి ఎల్లమ్మ. ఇదైతే అమ్మవారి పాదాలక్కడి బొట్ట. చెట్టు కింద నువ్వు సుక్కబట్టు పెట్టి చూసిన పోతున్న పెద్దాడి బిడ్డ నువ్వు. టెంపుల్ లోపల దేవత దగ్గర అయితే కెమెరా అలో ఉండదో తెలియదు. అలో ఉంటే మాత్రం దేవతని మిమ్మల్ని అందరికి చూపిస్తాను. ఓకే, లోపలికి అయితే వెళ్దాం కదా. ప్రసాదం తీసుకున్నాం పదండి. ప్రసాదం మనకు మెయిన్ ఇంపార్టెంట్ కదా, మనం టెంపుల్ కి వచ్చేదే ప్రసాదం కోసం కదా. ఇంకా వీడియో కోసం అని నేను ఒక్కదాన్నే వచ్చాను అన్నమాట. నా ఫ్రెండ్స్ ని ఎవరు తీసుకురాలేదు. ఇంకా వాళ్ళ కోసం కూడా ప్రసాదం తీసుకోవాలి కదా, లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను పొట్టు వేసుకుంటారు ఇంకా వాళ్ళు. పద వెళ్ళి ప్రసాదం తీసుకొని వద్దాం. ఒక లడ్డు, ఒక తోరక వాడ.
ప్రసాదం అయితే తీసుకొని వచ్చాం. నేను ఇక్కడ కొంచెం తినేసి నా ఫ్రెండ్స్ తీసుకొని ఉంటాను అన్నమాట, లేదంటే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఇంకా ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళందరికైతే ఒక విషయం చెప్పాలి, అక్కడ ప్రసాదం దగ్గర ఫోన్ పే జీపే అలో లేదన్నమాట, ఓన్లీ క్యాష్. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే క్యాష్ తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇబ్బంది పడద్దు కాబట్టి. ఓకేనా, ఇప్పుడైతే నేను ప్రసాదం తినేస్తాను, కొంచెం తిని వాళ్ళకి తీసుకొని వెళ్తాం, లేదంటే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఇంకా ఇంట్లో కూడా రాని. ప్రసాదం దగ్గర అయితే చాలా మంది రష్ ఉన్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడైతే అమ్మవారికి అలంకరించిన శారీస్ కూడా ఇచ్చేస్తున్నారు. మీరు చూడొచ్చు, ఈరోజు సండే కాబట్టి చాలా రష్ ఉన్నారు. మేమైతే మార్నింగ్ వచ్చాము, ఇంకా వీడియోస్ అన్ని కంప్లీట్ చేసేసరికి 10 o'clock ఏమో అవుతుంది. చాలా సేపు టైం పడుతుంది, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి అమ్మవారికి చాలా మంది బోనాలు కూడా తీసుకున్నారు అన్నమాట. మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా చూడాలి అనుకుంటే మాత్రం, దేవునికి మొత్తం టెంపుల్ అయితే చూడాలంటే మాత్రం సండే మాత్రం రాకండి, ఎందుకంటే చాలా మంది రష్ ఉన్నారు ఇక్కడ. మాదైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. టెంపుల్ ని మొత్తం చూపించలేకపోయినా, ఎందుకంటే ఇవాళ సండే కాబట్టి ఎర్లీ మార్నింగ్ చాలా మంది అయితే వచ్చారు. ఎందుకంటే టెంపుల్ కి వస్తే తెలియని ఫాస్ట్ వైబ్స్ వస్తాయన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు కాబట్టి లోపలైతే వీడియో తీయలేను, మళ్ళీ బయటకు వచ్చి అయితే వీడియో తీస్తున్నాను అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి నేను రావడం ఇది సెకండ్ టైం అన్నమాట, నాకు చాలా బాగా అనిపించింది. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి. మా అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నా యూట్యూబ్ ఛానల్లో మొదటి వీడియో ఇక్కడ తీయాలని నాకు చాలా డేస్ నుండి ఉంది, అందుకనే ఇన్ని రోజులు నేను యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయలేదు. నా యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఇంకా నాకు కూడా ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇంతటితో నా వీడియో కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను.